ఇప్పుడే పని అందరికి ప్రైజ్ ది లార్డ్, వందనాలు, జై భీమ్. ఈరోజు మేము అల్వాల్ పోలీస్ స్టేషన్లో నిలబడి ఉన్నాము. ఏదైతే గత వారము ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు హెబ్రోన్ చర్చి క్రైస్తవుల మీద దాడి చేశారు. ఆ విషయంలో సిఐ గారిని కలవడం జరిగింది. సిఐ గారికి మన తరఫున పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి సిఐ గారు కూడా మనకి మాట ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో 3 విషయాలు నేను మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. మొదటిగా, ఈ యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ గారికి యావత్తు క్రైస్తవ సమాజం తరఫున మేము కోరేది ఒకటే. క్రైస్తవులు మీరు చెప్పింది కూడా ఒకటే మాట సార్, నేను వస్తే మనిషిని చూసి ఓటేయండి, పార్టీని కాదని చెప్పి మీరు అన్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది క్రైస్తవులు కూడా మా ఈటల రాజేందర్ గారు అని చెప్పి గుండెల్లో పెట్టుకుని మీకు ఓటేస్తే ఈరోజు మల్కాజ్గిరిలో సుమారుగా 3కు పైగా ఇన్సిడెంట్స్లు ఈరోజు క్రైస్తవుల మీద దాడి జరిగినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. సార్, మా ఒక రిక్వెస్ట్, నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఇదే కానీ కంటిన్యూ అయితే నెక్స్ట్ ఎలక్షన్లో క్రైస్తవులు ఒక్కొక్కరు మీ మీద 1000కి పైగా నామినేషన్ వేయడానికి వెనుకడుగు వేయాలని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలంగాణ బాగుంటుందని చెప్పి ప్రతి క్రైస్తవుడు కూడా ఆకాంక్షతో, ఆలోచనతో క్రైస్తవ సమాజం మొత్తము కాంగ్రెస్కి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ని తెలంగాణను నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి సుమారుగా 35కు పైగా క్రైస్తవుల మీద దాడులు జరిగినట్టుగా ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మూడోది, యావత్తు తెలంగాణ, యావత్తు ప్రపంచానికి, యావత్తు తెలుగు వారికి నా పిలుపు, యావత్తు తెలుగు వారికి నేను విన్నపించుకునేది ఒకటే. ఈరోజు మనము తెలంగాణని కొట్లాడి సాధించి ఆత్మ బలిదానాలు సుమారుగా 1600 మంది చేస్తే కానీ తెలంగాణ ఈరోజు మనం సాధించుకోలేదు. ఆ రోజు 2014లో ఎంతమంది అయితే లాఠీ దెబ్బలు తిన్నారో, కేసులు పెట్టుకున్నారో, ఎంతమంది చనిపోయినారో వారందరూ కూడా తెలంగాణను సాధించింది దేనికోసం అంటే తెలుగు వారు బాగుపడతారని. ఈరోజు తెలుగు వారు బాగుపడ్డామేమో కానీ బయట నుంచి హిందీ వాళ్ళు ఇక్కడికి వచ్చి బాగా వేసి మనకి రావాల్సిన డబ్బులు వారు దోచుకుంటా ఉన్నారు, మనకి రావాల్సిన ఉద్యోగాలు వారు దోచుకుంటా ఉన్నారు, మన స్కూల్ యొక్క స్కాలర్షిప్ వాళ్ళు దోచుకుంటూ ఉన్నారు, స్కూల్ సీట్లో కాలేజ్ సీట్లో వారు దోచుకుంటా ఉన్నారు, మన బిజినెస్ ని వారు దోచుకుంటా ఉన్నారు. ఏమన్నా అనే మాట కనిపించకుండా క్యారే బై అని చెప్పి ఈరోజు చూస్తూ ఉంటే తెలుగు కనుమరుగైపోతుందేమని చెప్పి హృదయాల్లో బాధ వేస్తూ ఉంది. యావత్ తెలుగు వారికి పిలుపునిస్తూ ఉన్నానో, ఈ యొక్క హిందీ వారు ఎవరైతే అరాచకాలకి పాల్పడుతున్నారో వారిని వెంటనే ప్రతి ఒక్కరు స్పందించి తరిమి కొట్టాల్సిన అవసరము ఈ సమయంలో మనకి కనబడతా ఉందని చెప్పి ఈ మాటలు నేను తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.